తెలంగాణలో హైదరాబాద్ ఎంపీ సీటులో కొన్ని దశాబ్దాల పాటు ఎంఐఎం హవా కొనసాగుతోంది. ఓవైసీ కుటుంబానికి చెందిన వారే ఈ స్థానం నుంచి గెలుస్తున్నారు. హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఎక్కువగా ఓల్డ్ సిటీ ఏరియా ఉండడం, ముస్లింల ఓట్లే కీలకం కావడంతో ఓవైసీ కుటుంబానికి ఇక్కడ తిరుగు లేకుండా పోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ పార్టీ ఎమ్మెల్యేలే గెలుస్తున్నారు. అయితే ఈసారి హైదరాబాద్ ఎంపీ సీటును ఓ ముస్లిం మహిళకి ఇవ్వాలని బీజేపీ డిసైడ్ అయింది. ట్రిపుల్ తలాక్ రద్దు తర్వాత ఆ వర్గానికి చెందిన మహిళల్లో బీజేపీకి వచ్చిన సానుభూతిని ఓట్ల రూపంలో మలుచుకోవడానికి కమలనాథులు ప్లాన్ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లోనూ ముస్లిం మహిళలు బీజేపీకే ఓట్లేసినట్లు చెబుతున్నారు. హైదరాబాద్ లోక్సభ స్థానంలో సిట్టింగ్ ఎంపీ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఓటమే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ డిసైడ్ అయింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓల్డ్ సిటీలోని నియోజకవర్గాల్లో బీజేపీకి ఓట్ల శాతం పెరిగింది. అందుకే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆలోచిస్తున్నారు. ట్రిపుల్ తలాక్ రద్దు తర్వాత ముస్లిం మహిళల్లో బీజేపీకి ఉన్న సానుభూతిని హైదరాబాద్ లో కూడా క్యాష్ చేసుకోవాలని కమలం పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నారు. అందుకే ఓవైసీని ఢీకొట్టాలంటే ముస్లిం మహిళా అభ్యర్థే బెటర్ అన్న నిర్ణయానికి వచ్చారు. కానీ బీజేపీలో చాలా తక్కువ మంది మహిళా ముస్లిం లీడర్లు ఉన్నారు. ఏబీవీపీ లీడర్ సయ్యద్ షా హెజాది మాత్రమే హైదరాబాద్ లో ఉన్నారు. ఉస్మానియాలో పీజీ చదివిన ఆమె కుటుంబం ఆదిలాబాద్ నుంచి వచ్చి హైదరాబాద్ లో సెటిల్ అయింది. షాహిజాది గతంలో చంద్రాయణగుట్ట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అక్బరుద్దీన్ పై పోటీ చేసి ఓడిపోయింది. అందుకే హైదరాబాద్ ఎంపీ సీటుకు కొత్త వారిని ఎంపిక చేయాలని చూస్తోంది బీజేపీ. అది కూడా రామమందిరం ఉద్యమానికి అనుకూలంగా హిందుత్వ అనుకూల భావాలు కలిగి ఫైర్ బ్రాండ్ అయిన మహిళ కోసం వెతుకుతోంది. అలాంటి మహిళ అయితే ఓవైసీని కట్టడి చేయడానికి అవకాశం ఉంటుందని భావిస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా ఓల్డ్ సిటీకి చెందిన పార్టీ లీడర్ల వీడియో కాన్ఫరెన్స్ లో హైదరాబాద్ ఎంపీ సీటుపై తమ వైఖరిని స్పష్టంగా చెప్పినట్లు తెలిసింది. తెలంగాణలో 10 లోక్సభ స్థానాలు గెలుచుకోవాలని టార్గెట్ పెట్టుకుంది బీజేపీ అధిష్టానం. ఏ నియోజకవర్గం నుంచి ఎవరెవరు సీటు ఆశిస్తున్నారో ఆశావహుల జాబితాను కిషన్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీ బీజేపీ పెద్దలకు అందించినట్లు సమాచారం. దీనిపై తొందరలోనే నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈసారి హైదరాబాద్ సీట్ను కూడా వదిలిపెట్టేది లేదంటున్నారు కిషన్ రెడ్డి. మరి ముస్లిం మహిళ హిందుత్వ భావాలకు అనుకూలంగా ఉన్న వ్యక్తి బీజేపీకి ఎలా దొరుకుతుంది అన్నది అర్థం కాని ప్రశ్న. ఇప్పటి వరకు ఓవైసీపై పోటీకి దిగుతున్న హైదరాబాద్ గణేష్ ఉత్సవాల కమిటీ అధ్యక్షుడు భగవంతరావును ఎలా బుజ్జగిస్తారన్నది కూడా చూడాలి. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ ఎంపీ సీట్లో పోటీ చేసి 2 లక్షలకు పైగా ఓట్లు తెచ్చుకున్నారు.